నమస్తే, వెల్కమ్ టు టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సమయం దగ్గరికి వస్తూ ఉంది. ఇంకో 5 రోజుల్లో ఎన్నికలు ఉండబోతుంది. సో మరి 3 పార్టీలు అయితే పెద్ద ఎత్తున అయితే క్యాంపెయినింగ్ నిర్వహిస్తాను. సో మరి ఈరోజు యూసఫ్గూడలోని ఇక్కడ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహించారు మైనార్టీకి సంబంధించి. సో మనతో పాటు మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవుతున్నారు. సార్, ఎట్లా సాగుతూ ఉంది ప్రచారం కావచ్చు? సో సవాల్ విసురుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి, ఏం సమానిస్తారు దీనికి సంబంధించి? బ్రదర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుంది, అది నిస్సందేహం. ఈరోజు మీరు ఈ మైనారిటీస్ మీటింగ్ చూసింది కదా. జూబ్లీహిల్స్ ఉదాహరణకి ఈ మీటింగ్లోనే చాలా స్పష్టంగా తేలిపోయింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 75 నుంచి 80% మైనారిటీస్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతున్నారు. మా అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ప్రజల్లో, ఓటర్లలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక సదభిప్రాయంతో ఉన్నారు. మరి ఈ 22 నెలల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ఒక మంచి ప్రభుత్వాన్ని, ప్రజా పరిపాలన అందిస్తున్నారని చెప్పి ప్రజలు ఒక పాజిటివ్ మైండ్లో ఉన్నారు. మైనారిటీస్ అనేక విషయాలు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మైనారిటీస్కి 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మైనారిటీస్ని 12% రిజర్వేషన్ చెప్పి మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో మరి దోస్తీ చేసిన విషయం కూడా అందరికీ తెలుసు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని గద్దె దించాలంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం మైనారిటీస్ని ఇబ్బంది పడుతున్న బీజేపీ ఓడించాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అది సాధ్యమవుతుంది. మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మరి ఇక్కడున్న వాళ్ళు బీజేపీని ఓడించగలుగుతారా? ఢిల్లీలో నరేంద్ర మోదీ గద్దె దింపగలుగుతారా? చేయలేరు. మీరు దేశవ్యాప్తంగా మైనారిటీసు రాహుల్ గాంధీ గారి పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక మంచి సానుకూల వైఖరితో ఉన్నారు. ఎందుకంటే మేము సెక్యులర్ పార్టీ, మేము సెక్యులర్ గవర్నమెంట్. అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాలు కలిసిమెలిసి ముందుకు పోవాలి, అందరికీ మేలు జరగాలి, అందరి జీవితాలు బాగుపడాలి, ఏ కులమైనా, మతమైనా, ఏ వర్గం అని చెప్పి మేము ముందుకు పోతున్నాం. అంటే కేవలం మైనార్టీ ఓట్స్ కోసమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి అటు బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏం సమాధానం ఇస్తారు? అజర్ బాయ్ హైదరాబాద్కి ఇంటర్నేషనల్ మ్యాప్లో పెట్టిండు. పేరు ప్రఖ్యాతలుగాంచిన ఇండియా క్రికెట్ కెప్టెన్, ఒకసారి ఎంపీ కూడా చేసిండు. మరి దురదృష్టవశాత్తు జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిండు. ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ వాది, ఒక మంచి పౌరుడు, దేశం యొక్క కీర్తిని పెంచిన ఇండియా క్రికెట్ కెప్టెన్. హీఈస్ ద రైట్ చాయిస్ ఫర్ మినిస్ట్రీ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీ. అంటే అంత మంచి వ్యక్తికి మరి టికెట్ ఇవ్వచ్చు కదా జూబ్లీహిల్స్, ఎందుకు ఇట్లా అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు సవాల్ విసురుతాను. సార్, ఏం సమాధానం? కిషన్ రెడ్డి ఏం మాట్లాడతారండి? అసలు జూబ్లీహిల్స్లో వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో ఆ తర్వాత ఏం మాట చూద్దాం. అంటే కొన్ని సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఏంటి సార్, దానిపై ఎట్లా స్పందిస్తారు? మా సర్వేలో, నేను చేయించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ 20 నుంచి 25 వేల మెజార్టీతో గెలవబోతుంది. థ్యాంక్ యూ సార్.